రైతు న్యూస్ లక్ష్యం సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ మార్కెట్ రైతు బంధు వారోత్సవాలు విజేతలకు వ్యవసాయ పరికరాల బహుమతులు వనపర్తి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు ఆదర్శ రైతులను సన్మానించిన ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ వినతి పత్రం 317 జీవోను సవరించాలని డిమాండ్ నిర్మల్ జిల్లాలో మృత్యుంజయ హోమం ప్రధాని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గ్రేటర్ వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో మన అగ్రిటెక్ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలు వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మి హాజరయ్యారు. రైతు సోదరులకు సన్మానం చేశారు. రైతులతో లక్కీ డ్రా స్లిమ్స్ వేయించి విజేతలకు వ్యవసాయ పరికరాలను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బివి రాహుల్, వైస్ చైర్మన్ కరం చందు, మార్కెట్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. రమేష్ మనగడ్డకి ఎండి అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన రైతు బంధు కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు పంట పెట్టుబడి ఏదైతే సాయం అందుతుందో 50,000 కోట్ల చేరువలో ఉన్న దానికి ఇప్పుడు రాష్ట్రమంతా మనం రైతు బంధు సంబరాలు చేసుకుంటున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మనగడ్డెక్ కంపెనీ అంటే రైతుకు సీడింగ్ టు హార్వెస్టింగ్ ప్రతి ఒక్క పరికరం మన దగ్గర ఎక్స్పో ద్వారా మేము పరిచయం చేయబడుతుంది. ఆ రైతు బంధు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఇందులో పార్టిసిపేట్ వారోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ మార్కెట్ చైర్మన్ గారు దిడ్డి భాగ్యలక్ష్మి గారు, సెక్రటరీ గారు, వైస్ చైర్మన్, డైరెక్టర్ గారు పెద్ద సంఖ్యలో రైతు సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులకందరికీ మేము కంపెనీ ద్వారా లక్కీ డ్రా స్లిప్పుల ద్వారా ఉచితంగా వాళ్ళకు బహుమతులు అందించడం జరిగింది. అట్లాగే కంపెనీ రాయితీలో ప్రతి ఒక్క పరికరం రైతుకి ఏదైతే కావాలో ఆ పరికరాన్ని మేము ప్రత్యేక రాయితీలో ఈరోజు అందించడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి చేసిన కార్యక్రమాలలో మేము తన వంతు మేము చేయడం జరిగింది. ఈరోజు 50,000 కోట్ల చేరుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు రైతు సోదరులు చాలా ఉత్సాహంగా ఉండి మా ద్వారా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి చేసినట్లే మా ద్వారా చిన్న సహాయం ప్రత్యేక రాయితీలో ప్రతి కంపెనీ ద్వారా ఇవ్వడం జరిగింది. కంపెనీ పేరు మనగడ్డెక్ ఎక్స్పో. ఇది ఎనమాముల గ్రెయిన్ మార్కెట్లో 365 డేస్. ఇప్పుడు ఎక్స్పో అనగానే 2-3 డేస్ ఉంటుంది ఎక్కడైనా. ఇది 365 రోజులు సీడింగ్ టు హార్వెస్టింగ్ ప్రతి ఒక్క పరికరం ఇక్కడ రైతు సోదరులకు అందుబాటులో ఉంచాము. తక్కువ ధరలో ప్రతి ఒక్క ఏ తీసుకున్న సర్వీస్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచాము. ఈ కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకుంటారని. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో మండల రైతులు రైతు బంధు వారోత్సవం నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించారు. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. అనుకోకుండా ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని 5 లక్షల రూపాయల రైతు బీమా వచ్చేటట్లు చేసిందంటేనే కేసీఆర్ గారి గొప్పతనాన్ని, కేసీఆర్ గారి మధ్యలో ఉన్న ఆలోచనని మనం అర్థం చేసుకోవాలి. ఏ రైతు అడగలే, ఏ లీడర్ అడగలే, కానీ రైతుల కొరకు ఇలా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్ గారిని, ఆయన పని విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా మిషన్ భగీరథ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, మీకెందుకు చేతనైతే లేదు మీ రాష్ట్రాల్లో రైతు మిషన్ భగీరథ పెట్టడానికి?
మీ రాష్ట్రాల్లో ఎందుకు చేతనైతే లేదు రైతు బంధు పెట్టడానికి? మీ రాష్ట్రాల్లో ఎందుకు చేతనైతే లేదు రైతు బీమా ఇయ్యడానికి? మీ రాష్ట్రాల్లో ఎందుకు చేతనైతే లేదు 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇయ్యడానికి? 2014 కంటే ముందు ఎరువుల కొరకు ఇత్తనాల కొరకు ఎంత కష్టం ఉంటుండే. తెలంగాణ రాకముందు తెలంగాణ మొత్తంలో 4 లక్షల మెట్రిక్ టన్నులు పట్టేటంత గోదాములుండే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 20 లక్షల టన్నులు పట్టేటంత గోదాములు కట్టినాం. మొన్న పంట చూస్తే అన్ని గోదాములు నిండిపోయినాయి, అన్ని రైతు వేదికలు నిండిపోయినాయి, అన్ని స్కూళ్ళు నిండిపోయినాయి, ఫంక్షన్ హాలు నిండిపోయినాయి. ఒకప్పుడు వలసలు పోయిన ఈ జిల్లా నుంచి 14 లక్షల మంది వలసలు పోయిన ఈ జిల్లా నుంచి పోయిన వలసలు వాపసు వచ్చినాయి. వాపసు రావడమే కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూలోళ్ళు వచ్చి ఇలా పాలమూరు జిల్లాలో బతుకుతున్నారంటేనే కేసీఆర్ గారి పనితీరుకి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వలసలు పోయిన ఈ జిల్లాకెళ్ళి, వలసలు పోయిన ఈ నియోజకవర్గానికి వెళ్ళి పోయిన సంవత్సరం నేను కేరళకు తమిళనాడుకి ట్రైన్ నిండా బియ్యాన్ని పంపే ట్రైన్ జెండా ఊపి ప్రారంభించినాం. దేవరకవర దగ్గర ట్రైన్ నిండా బియ్యాన్ని వేరే రాష్ట్రాలకు పంచినాం. అంటే ఒకప్పుడు బతకనికి మనం పోయిన వాళ్ళం, ఇలా వేరే రాష్ట్రాలకు తిననీకి భూమ పెట్టే స్టేజ్కి తెలంగాణ వచ్చిందంటేనే పని చేసే నాయకత్వం ఉన్నందుకు, కేసీఆర్ గారికి ఆ కుర్చీ మీద ఉన్నందుకు. కానీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మండలంలో ఆదర్శ రైతులు ఎవరైతే ఫైనల్ చేసిరో ఆ రైతులందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా, రైతులకు సన్మాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి చాలా విషయాలు ఇంకా చెప్పాలని ఉన్నా చాలాసేపు అయింది, జామ్ అయిపోయి దాదాపు 2 కిలో. ఉపాధ్యాయ కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్న 317 జీవోని రద్దు చేయాలని వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా 317 జీవో తెచ్చారని ఆయన అన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం కేసీఆర్ సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని మిగతా ప్రాంతాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రద్దు చేయాలి 317 జీవోను వెంబడి ఉపసంహరించుకోవాలి కేసీఆర్ ముందు వైఖరి, నశించాలి ఉద్యోగుల పట్ల కేసీఆర్ ముందు వైఖరి, నశించాలి ఉద్యోగుల పట్ల కేసీఆర్ ముందు వైఖరి. 317 జీవో రద్దు అయ్యే వరకు పోరాటం, 317 జీవో రద్దు అయ్యే వరకు ఉద్యోగులకు అండ కాంగ్రెస్ జెండా, ఉద్యోగులకు అండ కాంగ్రెస్ జెండా, ఉద్యోగులకు అండ కాంగ్రెస్ జెండా, అరే ఉద్యోగులకు అండ కాంగ్రెస్ జెండా, అరే ఉద్యోగులకు అండ కాంగ్రెస్ జెండా, ఉద్యోగులకు అండ కాంగ్రెస్ జెండా, ఉద్యోగులకు అండ కాంగ్రెస్ జెండా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నశించాలి కేసీఆర్ నిరంకుశ పాలన, నశించాలి కేసీఆర్ నిరంకుశ పాలన. రద్దు చేయలే 317 జీవోను వెంబడి, రద్దు చేయలే 317 జీవోను వెంబడి, రద్దు చేయలే 317 జీవోను వెంబడి, నశించాలి ఉద్యోగుల పట్ల కేసీఆర్ వంటి వైఖరి, నశించాలి ఉద్యోగుల పట్ల. మల్కాజ్గిరి నుంచి ఎక్కడెక్కడి నుంచో అసలు వాళ్ళ భాష కూడా మా తెలంగాణ భాష కానీ యాస కానీ కూడా లేదు. అట్లాంటి వాళ్ళు మా వికారాబాద్ జిల్లాలో ఈరోజు 750 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు కూడా ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. దీనికి వ్యతిరేకంగా మా జిల్లా వాసులకు, వికారాబాద్ జిల్లా వాసులకు, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ప్రాంతాల వాళ్లకు దీని లోపల కనీసం ఒక 50% స్థానికతను ఆధారంగా తీసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న డిమాండ్తోన ఈరోజు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులు మేమంతా కూడా కలిసి ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తున్నాం. గతం లోపల కూడా ముఖ్యమంత్రి సంగారెడ్డి తన గతంలో సిద్దిపేట సంబంధించిన వెంబడి రద్దు చేయాలి 317 జీవోను వెంబడి.
2013 సంవత్సరం ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ సంగారెడ్డిలో అరెస్ట్ చేసే సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆయనకు మద్దతుగా రోడ్లపై ధర్నా చేశారు. ధర్నాలో పాల్గొన్న ఎర్రగడ్డ ఎంఐఎం నాయకులపై ఎస్ఆర్ నగర్ పోలీసులు 9 సంవత్సరాల క్రితం కేసు నమోదు చేశారు. కేసులో పాలైన నాయకులు 9 సంవత్సరాల పాటు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. చివరికి కోర్టు వారిపై ఉన్న కేసును కొట్టివేసింది. కేసులు ఎదుర్కొన్న నాయకులను పార్టీ నేతలు సన్మానించారు. रहमतुल्लाहि बरकातहू। आज हमारे लिए खुशी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। मैं मोहम्मद जानी मियाँ कुरैशी, एक्स कारपोरेटर एंड कोऑप्शन मेंबर AIMIM। आज का दिन हमारे लिए खुशी का दिन है। हम 10 जनों के लिए आज हमारे द कोर्ट ऑफ 3rd AJCG कम 11 एडिशनल मेट्रोपॉलिटन कुगड़पल्ली कोर्ट केस नंबर द CC नंबर 10/21/14 और 22 तारीख जनवरी 2013 में यहाँ पर असदुद्दीन ओवैसी साहब को संगारेड्डी कोर्ट से अरेस्ट करके उनको संगारेड्डी जेल में उनको डाले थे। और पूरे एरिया में, पूरे हैदराबाद में, पूरे तेलंगाना में गड़बड़ हो गई थी। और हम लोग भी यहाँ पर धरना दिए थे। और जो लोग धरना दिए थे, कई लोग ऐसे दिए थे, तो पुलिस हमारे ऊपर झूठे केसेस डालकर हमारे को दफात डालकर जो है हमारा केस बुक करी थी सनत नगर PS। और सनत नगर PS में केस बुक करने के बाद आज 9 साल तक 8-9 साल तक केसेस चल रहे थे। आज हमारे को कोर्ट में बाइज्जत बरी किया गया है। और इस कोर्ट की पैरवी कासिम रज़वी साहब, बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर वो एडवोकेट साहब हमारे केस की पैरवी कर रहे थे। तो केस अच्छी तरीके से उन्होंने पैरवी करे है। और पार्टी के तरफ से हमारे एडवोकेट साहब थे। और पार्टी का भी मैं शुक्रिया अदा करता हूँ, बैरिस्टर असदुद्दीन ओवैसी साहब और अकबरुद्दीन ओवैसी साहब, दीगर MLAs का और पार्टी का दीगर लोगों का। और हम 10 लोग हैं ये केस में जो बाइज्जत बरी हुए। A1 मोहम्मद शौकत और A2 मोहम्मद जानी मियाँ कुरैशी और अफजल खान साहब उर्फ इम्तियाज़ खान और तकीउद्दीन शेख मुनीर। आसानी से हमारा केस बाइज्जत बरी हुआ है। मैं शुक्रिया, खुदा हाफिज़। इसी की खुशी पर जो है सो हमारे मन्नान साहब और दीगर हमारे पार्टी के लोग जो है सो हमारी गुलपोशी करे आज। इंशाअल्लाह असदुद्दीन ओवैसी साहब से भी मुलाकात करके हम ये तफसील बताएंगे यहाँ की जो भी है। अभी दोनों अस्सलाम वालेकुम। आज मन्नान भाई का हमारे बहुत बहुत हम शुक्रिया अदा करते हैं। आज हम 9 साल से जो है हम 10 जने मिलके नाहक के जो है हमें असदुद्दीन ओवैसी साहब का जो संगारेड्डी में केस हुआ था, वो केस के दौरान में जो है हमें नाहक जो है 10 जनों को फंसाया गया था। उसमें A1 मैं था, A2 हमारे जानी मियाँ थे और हम 10 लोग मिलके जो है आज 10 साल। రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. ప్లాక్ కార్డులతో నిరసన తెలిపారు. 317 జీవో వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాదరావు అన్నారు. జిల్లా పోస్టులను జనరల్ పోస్టులుగా మార్చి ఉద్యోగులను సొంత జిల్లాలో కాకుండా ఇష్టారీతిగా బదిలీ చేయడం ఏమిటని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్ ప్రశ్నించారు. ఈ జీవో వల్ల 20 సంవత్సరాల వరకు కొత్త ఉద్యోగ జిల్లాకు వచ్చే అవకాశం లేదన్నారు. పాటించుకుంటూ మనం కార్యక్రమం చేయాలి. ఈరోజు ఇప్పుడే ఏకశిలా పర్వతం పైన బాంబట మీద మోడీ గారు క్షేమంగా ఆయుధారోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కోవిడ్ నిబంధనలను పాటించుకుంటూ మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ మనకందరికీ ఈ మధ్య చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు అంబేద్కర్ గారికి ఈ మధ్య ఒక ప్రధాన ఉపాధ్యాయుడు నిజంగా బదిలీపైన వెళ్తే వృద్ధార్థంతో తల్లిదండ్రిని వదిలిపెట్టి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. సరస్వతి అనే మహిళ కూడా
నిజంగా ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. అంటే దీనికంతటికి కారణం 315 జీవోలు సవరిస్తే ఇట్లాంటివి రావని చెప్పి చేస్తూ కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేటీఆర్ సంఘటన చేరి వాళ్ళ నిజంగా ఉపాధ్యాయులను బలి చేస్తున్న విషయం మనకందరూ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు నిరుద్యోగుల వరకు భారతీయ జనతా పార్టీ ప్రతి విషయంలో ఉపయోగిస్తూనే ఉంటుంది. కాబట్టి కూడా ఆ జీవోలను సవరించే వరకు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయులకు అండగా ఉండి ఉపాధ్యాయ సభ అది 70 జీవోని రద్దు చేసేంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పడగంటి రమాదేవి, అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిసెమ్మెరాజు, సామరాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వడ్లకొండ అలివేలు, అసెంబ్లీ కన్వీనర్ శ్రవణ్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిశల అర్జున్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఓం నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమో ప్రాణేభ్యో ప్రాతపతిభ్యో నమో నమో కృష్ణేభ్యో కృష్ణపతిభ్యో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమః. ఓం నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమో ప్రాణేభ్యో ప్రాతపతిభ్యో నమో నమో కృష్ణేభ్యో కృష్ణపతిభ్యో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమః. ఓం నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమో ప్రాణేభ్యో ప్రాతపతిభ్యో నమో నమో కృష్ణేభ్యో కృష్ణపతిభ్యో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమః. ఓం నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమో ప్రాణేభ్యో ప్రాతపతిభ్యో నమో నమో కృష్ణేభ్యో కృష్ణపతిభ్యో నమో నమో విరూపేభ్యో విశ్వరూపే. పంజాబ్లోని ఫిరోజపూర్లో దేశ ప్రధాని ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి ఒక ప్రాణదాత, కోట్లాది ప్రజలను కాపాడినటువంటి ప్రాణదాత కార్మాయిలో వెళ్తుండగా దాదాపు 2 గంటలు అక్కడ ఆపడం జరిగింది. అయితే ఈ ఆపడం వలన చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్ నుండి కానీ ఇంకో దేశం నుండి కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి నుండి వారు బయటపడడం జరిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అందరూ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు సానుభూతి పట్ల అందరూ కూడా దేవాలయాల్లో వారు 10 కాలాల పాటు జీవించాలని, 10 మందికి సేవ చేసే విధంగా వారు బ్రతికి ఇవాళ మనందరికీ మేలు కోరుకుంటున్నారు. కాబట్టి మనందరి శ్రేయస్ కోసం వారు బ్రతుకుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ మేము మృత్యుంజయ మహాయజ్ఞాన్ని కూడా ఇక్కడ నిర్మల్ పట్టణంలోని హనుమాన్ మందిరంలో ఇవాళ జరపడం జరిగింది. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాము, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక చిల్లర వేషం వేసుకొని ఒక చిల్లర విధానంతో ఇవాళ ఎక్కడ ఏ విధంగా జరగనటువంటి అవమానం ఇవాళ నరేంద్ర మోడీ గారికి జరిగింది. కాబట్టి మేమందరం కూడా మంచి మనసుతోటి వారు 10 కాలాల పాటు జీవించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అభినందించుకుంటున్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ఏపీఎస్ఎంఐ డీసీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, శాసనసభ్యులు అలజంగి జోగారావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వీక్షించారు. లాంచ్ ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. అందరూ తిలకించండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ఏ విధంగా అత్యంత సమర్థవంతంగా కోవిడ్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అంకిత ఆ సందర్భంలోనే ఎంతగా మనం కోవిడ్ను మేనేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఆక్సిజన్ సప్లైకి సంబంధించి మనం సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకుని ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 144 ప్లాంట్స్కి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తారు. ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ తండ్రి రిటైర్డ్ విఆర్ఓ బెలగం శంకర్రావు ఆదర్శప్రాయులని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో రామానంద నగర్లో ఏర్పాటు చేసిన రామశంకర్రావు విగ్రహాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీ నాయకులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అశోక్ 2020లో ఏఆర్ కానిస్టేబుల్ గా నియమితుడయ్యాడు. తర్వాత కొత్తగూడెం స్పెషల్ పార్టీలలో పనిచేశాడు. బదిలీ ప్రక్రియలో ములుగు జిల్లాకు బదిలీ అయింది. ఈ నెల 8వ తారీఖు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు. రూమ్ డోర్ ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం అశోక్ కుమార్ సొంత గ్రామం. ఈ రోజు గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థం కార్యక్రమం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వ్యవసాయ మార్కెట్లో రైతు బంధు వారోత్సవాలు, విజేతలకు వ్యవసాయ పరికరాల బహుమతులు. వనపర్తి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు, ఆదర్శ రైతులను సన్మానించిన ఎమ్మెల్యే. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ వినతి పత్రం, 317 జీవోను సవరించాలని డిమాండ్. నిర్మల్ జిల్లాలో మృత్యుంజయ హోమం, ప్రధాని ఆయురాగ్యంతో వర్ధిల్లాలని పూజలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.